నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒంటరయ్యారా? ఆ పార్టీకి జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న ఆ మాజీ మంత్రికి ఈ మాజీ ఎమ్మెల్యేకు మధ్య గ్రూప్ వార్ జరుగుతోందా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు అన్ని తానే చూసుకున్న మాజీ మంత్రి ఇప్పుడు తనను నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యేను ఎందుకు దూరం పెట్టారు? అంతేకాదు రోజు రోజుకు తన నియోజకవర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యేకు సెకండ్ క్యాడర్ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందా? ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలే నారాజవుతున్నారు. ఆయన తీరుతో విసిగిపోయిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేసినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య వార్ ఉప్పు నిప్పులా మారిందట. నియోజకవర్గంలో తనను కాదని మరో వర్గానికి జగదీష్ రెడ్డి సపోర్టు చేస్తున్నారని చిరుమర్తి లింగయ్య ప్రధాన ఆరోపణ. దీంతో జగదీష్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేశారని తెలిసింది. అంతేకాక మాజీ మంత్రి హరీష్ రావుకు తన బాధలు చెప్పుకున్నట్లు పార్టీలోనే కొంతమంది నేతలు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో జగదీష్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీలో ఏదీ జరగదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఈ సభకు ప్రజలను తరలించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరవుతూ వచ్చారు. కానీ నకరేకల్ నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సమావేశాలకు జగదీష్ రెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని టాక్. ఆ నియోజకవర్గంలోని నకరేకల్, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లో పార్టీ సన్నాహక సమావేశాలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక్కరే నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు హాజరైన జగదీష్ రెడ్డి నకరేకల్ నియోజకవర్గం పరిధిలో సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. చిరుమర్తి లింగయ్య జగదీష్ రెడ్డిని విమర్శించాడని ఓ మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి చెప్పడంతో లింగయ్యపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కక్ష పెంచుకుని లింగయ్యను బీఆర్ఎస్ పార్టీలో జీరో చేయాలని చూస్తున్నాడని చిరుమర్తి లింగయ్య వర్గం ఆరోపిస్తోంది. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిరుమర్తి లింగయ్యను కావాలని ఒంటరి చేశారని చిరుమర్తి లింగయ్య వర్గం ఆరోపిస్తోంది. అయితే పార్టీ అధినేతకు విధేయుడిగా ఉండే జగదీష్ రెడ్డిని కాదని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోరు అనేది ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి తెలిసిన సత్యం. కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఏదో వ్యవహారంలో తీవ్ర స్థాయిలో విమర్శించాడనేది అక్కడ విన్న మరో టీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి చెప్పడంతోనే ఈ ఇద్దరి మధ్య వైరం ఏర్పడిందనేది ప్రచారం. అంతేకాక చిరుమర్తి లింగయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఆయనను పక్కకు పెట్టారని ప్రచారం సాగుతోంది. నిన్న మొన్నటి వరకు జగదీష్ రెడ్డితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తన నియోజకవర్గం దాటి ఎక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు గాని సమావేశాలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పిలవడం లేదు. దీనికి తోడు జగదీష్ రెడ్డి పేరు ఎత్తితే చిరుమర్తి లింగయ్య అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మరోవైపు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నకరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేముల వీరేశం ఓడిపోయారు. అయితే చిరుమర్తి లింగయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే విషయంలో వేముల వీరేశం అభ్యంతరం వ్యక్తం చేసినా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు జగదీష్ రెడ్డి నేతృత్వంలో చిరుమర్తి లింగయ్య తిరిగి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండే నకరేకల్ నియోజకవర్గం
నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు చిరుమర్తి లింగయ్యకు జగదీష్ రెడ్డి సపోర్టు ఉండేది, కానీ ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యకు జగదీష్ రెడ్డికి మధ్య అస్సలు పొసగడం లేదు. అయితే 2023లో అనూహ్యంగా వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మొన్నటి వరకు కూడా చిరుమర్తి లింగయ్యకు సపోర్టుగా ఉండేవారు. కానీ ఈ మధ్య మాత్రం చిరుమర్తి లింగయ్యను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దూరం పెట్టారు. అసలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చిరుమర్తి లింగయ్యకి ఎక్కడ తేడా కొట్టిందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరి నేతలు ఎందుకు ఉప్పు నిప్పులా మారారు? నకరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న చర్చ ఇదే. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారనేది ఒక కారణం. అంతకు ముందు జగదీష్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని, తన నియోజకవర్గంలో మరో వర్గానికి సపోర్ట్ చేస్తున్నారనేది మరో ఆరోపణ. దాంతో చిరుమర్తి లింగయ్య జగదీష్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్నారనేది ఇంకో కారణంగా చెబుతున్నారు. అంతేకాక చిరుమర్తి లింగయ్య మాజీ మంత్రి హరీష్ రావుకి సన్నిహితంగా మారడంతో జగదీష్ రెడ్డి చిరుమర్తి లింగయ్యపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే చిరుమర్తి మాత్రం జగదీష్ రెడ్డిని కాదని పార్టీ కార్యక్రమాలను మాత్రం నిర్వహించడం పట్ల కూడా అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ రచ్చకెక్కుతోంది. ఒకవైపు అధికారమే కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో పార్టీలో ఇలా వర్గపోరు రాజుకోవడం పట్ల పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నకరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒంటరయ్యారని, ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోనే మరో వర్గాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో ఒంటరయ్యారనే ప్రచారంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరో 3-4 మాజీ ఎమ్మెల్యేలతో కూడా లింగయ్య దూరంగా ఉంటున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి చిరుమర్తి లింగయ్యను ఒంటరి చేసి మరో వర్గాన్ని నకరేకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సహిస్తుండడం ఏ మేరకు దారితీస్తుందో, అలాగే పార్టీ అధినాయకత్వం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మధ్య ఏర్పడ్డ వైరాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందో.